ఒక సురభి దూడ నోటి నుండి నురుగు వెలువడి అతని శిరస్సుపై పడింది. దానితో అతనికి కోపం వచ్చి తన లలాటాగ్ని జ్వాలతో రోహిణి గోవును భస్మం కావించేలా దానివైపు చూశాడు. రుద్రుని యొక్క భయంకరమైన ఆ తేజస్సు ఏ కపిల గోవుల మీద పడిందో వాటి రంగు రకరకాలుగా మారిపోయింది. కాని అక్కడి నుండి పారిపోయి చంద్రుని శరణుజొచ్చిన వాటి యొక్క రంగు మాత్రం మారలేదు అని అవి ఎలా పుట్టాయో అలాగే ఉన్నాయి. మహాదేవుడు కోపితుడు కావడం చూసి ప్రజాపతి, ప్రభు, మీ మీద అమృతపు చినుకు పడింది. దూడలు త్రాగడం వలన గోవుల పాలు ఎంగిలి కాలేదు. చంద్రుడు అమృతాన్ని పోగు చేసుకొని మరల దానిని వర్షించినట్లుగానే ఈ రోహిణి గోవులు కూడా అమృతం నుండి పుట్టిన పాలనే ఇస్తాయి. వాయువు, అగ్ని, సువర్ణం, సముద్రం, దేవతలు తాగిన అమృతం వీటికి ఎంగిలి దోషం లేనట్టే దూడలకు పాలు ఇచ్చిన గోవులు కూడా దూషితములు అనిపించుకోవు. పాలు తాగే సమయంలో దూడ యొక్క నోటి నుండి పడిన తుంపర అశుద్ధ